గతంలో ఏనాడు లేని ఒక విచిత్రమైన దరిద్రపు రాజకీయం ఇప్పుడు తయారైంది. అదేంటంటే ఇదివరకు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కాంట్రాక్టులు తీసుకోవడం ఇట్లాంటివి ఉండేది కానీ అవుట్‌సోర్సింగు లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల జోలికి పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాకుండా ఉన్నోళ్ళని తీసేయాలి, మా వాళ్ళని పెట్టాలి. అసలు పరిశ్రమల మీద వాటి మీద కూడా ఒత్తిడి తెచ్చి మీ వాళ్ళందరినీ తీసేయండి, మేము పంపిస్తామనే స్థాయికి వచ్చినటువంటి కొన్ని చూసాం. శ్రీకాకుళం ఇష్యూస్ కానీ ఇట్లాంటి. అయితే చివరికి ఇవి అవుట్‌సోర్సింగ్‌గా చేసేటటువంటి వాళ్ళని కార్మికుల్ని ఏడిపించేటటువంటి వ్యవహారం. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు శానిటేషన్ వర్కర్‌ని లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి అంశం అమ్మాయి బయట పెడితే బయటకు వచ్చింది. అదేంటో విందాం. శానిటేషన్ వర్కర్ హిందూపురంలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇలా చింటూ అనే వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులకు ఇంటి దగ్గర పంపించి అమర్ అనేవాడు, చింటూ అనే వ్యక్తి ఇద్దరు నాకు ఇక్కడ పని లేకుండా చేసినారు, ఇక్కడ ఇల్లు లేకుండా చేస్తున్నారు. అదేమని అడిగితే మళ్ళీ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఏ గారు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. అందువల్ల నాకు చాలా ఇదిగా ఉంది. నాకు న్యాయం చేయండి సార్, కొంచెం అర్థం చేసుకోండి. బాలకృష్ణ గారు నేను చెప్తున్నాను. నా బాధ ఎవరు చెప్పుకోవాలి, మాకు ఎవరు లేరు అండగా. నాకు చాలా హింసిస్తున్నారు సార్. నాకు ప్రాణహాని కూడా ఉంది. అందుకే సీఏ గారికి చెప్తే సీఏ గారు తీసుకోలేదు. అందుకే డిఎస్పీ మేడంకి నేను చెప్తున్నాను, మేడం మీరే నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఎవరు లేరు మేడం, నా కొడుకు మా అమ్మ కూడా వికలాంగురాలు. దాన్ని చాలా హింసిస్తున్నారు హాస్పిటల్లో. పని ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర పడుకోవాలంటున్నారు మేడం. ఇది ఎక్కడి న్యాయము? అడిగితే ఎవరు పట్టించుకోవట్లేదు. మా హలీలాల్ మసీద్లోకి వచ్చి నేను మాట్లాడితే వైఎస్ఆర్ తరఫున వస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున నేను రాలేదు మేడం. న్యాయం జరగాలని వచ్చినాను నేను. ఆయన న్యాయం చేయట్లేదు ఇక్కడ. మీరే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను బాలకృష్ణ గారు. మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఇలా జరిగితే మీరు ఊరికే ఉంటారా? నా బాధ చాలా ఇదిగా ఉంది. నాకు ఈ తిండి కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళు. మీరే నాకు న్యాయం చేయాలి ఎలాగైనా కానీ. ఇదే నా మన్నది. ఒక ముస్లిం మహిళ ఈ బాధని వ్యక్తం చేస్తుంది. తనని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఇది కనుక వైసీపీ టైంలో అయి ఉంటే ఈ పాటికి రచ్చరచ్చ అయి ఉండేది. సైకో పాలన, అరాచక పాలన అని చెప్పేసి. ఇది ప్రస్తుతం ప్రభుత్వం రివర్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లాంటిది అసలు వార్త కూడా రాయరు, సోషల్ మీడియాలో కూడా పట్టించుకోరు.